హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఇండస్ట్రీ రిలేషన్స్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్ అండి. ఇండస్ట్రీ రిలేషన్స్ కొన్ని చాప్టర్స్లో మీకు ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్ క్లాస్లో చాప్టర్స్ చెప్పాను. ఆ చాప్టర్స్లో ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, వర్కర్స్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి చాప్టర్ ఇది. So we'll discuss about this participation, workers participation management, and if you have any doubts please message me divyamam2020@gmail.com. So see here, workers participation management మీకు ఫస్ట్ క్లాస్లో లెక్చర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇన్ ఇండియా చెప్పాను. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఐఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. సో దానిలోని కొన్ని ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో వర్కర్స్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్ ఏ ఆర్టికల్ అండి? విచ్ ఆర్టికల్ హ్యావ్ యూ రిమెంబర్? 43A. ఓకే, 43A ఆర్టికల్ ఫర్ వర్కర్స్ పార్టిసిపేషన్ అండ్ మేనేజ్మెంట్. అలాగే 43 పని, ఖచ్చితంగా పని అనేది ఉండాలి. మా ఎంజీ నరేగా 43. సో అలాగే 19C ఇంపార్టెంట్, 39D ఇంపార్టెంట్, 39D ఇంపార్టెంట్, 39D ఇంపార్టెంట్, 19C ఇంపార్టెంట్ అండ్ 43A important. Now see the first paragraph here, introduction part. It is almost a matter of common sense that human will take greater pride and pleasure in their work if they are allowed participatory freedom. For example, ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి వర్కర్స్కి పాలసీస్లో కానీ డెసిషన్స్లో కానీ వాళ్ళకి కూడా భాగస్వామ్యాన్ని చేస్తే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ కానీ, వర్క్ యొక్క ఎఫిషియన్సీ కానీ, అలాగే ఆ ఇండస్ట్రీ పట్ల గౌరవంగానే ఎక్కువగా పెరుగుతుంది అని చెప్తున్నారు. సో దట్ ఈజ్ వర్కర్స్ పార్టిసిపేషన్. సో హియర్ మేనేజ్మెంట్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ ఎ వర్కర్. సో ఫైనల్గా ఇక్కడ ఏంటి మనకి పార్టిసిపేషన్ అంటే మేనేజ్మెంట్ మెయిన్గా ఒక పెద్ద ఇండస్ట్రీ తీసుకుంటే ఆ ఇండస్ట్రీలో మేజర్ డెసిషన్స్ అవన్నీ ఎవరు తీసుకుంటారు? ఆ ఇండస్ట్రీ యొక్క ఓనర్ తీసుకుంటారు, లేదా షేర్ హోల్డర్స్ అంటే మెయిన్ పార్టీస్ తీసుకుంటారు. అవునా? అక్కడ పనిచేస్తున్నటువంటి నెల జీతకాల యొక్క డెసిషన్స్ ఏమైనా వాళ్ళ యొక్క కన్సర్న్ ఏమైనా వింటారా? వినరు. బట్ ఇక్కడ ఏంటి ఈ చాప్టర్ ద్వారా మనకు చెప్పాలనుకుంటున్నారంటే, participation in management in considered as a mechanism where workers have to say in the decision making process. సో ఒక పర్టికులర్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో మనం వర్కర్స్ కూడా పార్టిసిపేట్ చేయించినట్లయితే దెన్ ఏమవుతుంది? వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది, ప్రొడక్టివిటీ బాగా వస్తుంది, వాళ్ళు కూడాను ఇండస్ట్రీ పట్ల, మన యొక్క కంపెనీ పట్ల భద్రత కలిగి ఉంటారు అని చెప్తున్నారు. సో ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాలిటీ సర్కిల్ ప్రొవైడ్స్ ద ఇన్ఫార్మల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ అండి. సో హియర్ ద పార్టిసిపేషన్ వర్డ్ అనేది లాటిన్ వర్డ్ నుంచి తీశారు, దట్ ఈస్ అ పార్టిసిపేర్. ఇది మన క్వశ్చన్లో ఏమి అడగరు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమి రావు, జస్ట్ మన నాలెడ్జ్ కోసం చదువుకోవాలి. పార్టిసిపేషన్ అనేది లాటిన్ వర్డ్, ఇది పార్టిసిపేర్ అనే వర్డ్ నుంచి వచ్చింది మనకి. క్లియర్? సో ఇక్కడ వర్కర్స్ అనేవాళ్ళు డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ అవుతారు. దే ఇన్వాల్వ్ ద షేరింగ్ దేర్ ఐడియాస్, దేర్ వ్యూస్ అండ్ సేమ్ ఎక్కడ హై లెవెల్ ర్యాంక్ నుంచి లో లెవెల్ ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడాను డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ. అదేవిధంగా బేస్డ్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద కల్చరల్ కండిషన్స్, ఆ కల్చరల్ కండిషన్స్ మీద కానీ లేకపోతే స్కోప్ మీద కానీ పార్టిసిపేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ డిపెండింగ్ ఆన్ ద సోషియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ మీద. సో అక్కడ ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల మీద ఈ వర్కర్స్ WPM అంటే వర్కర్స్ పార్టిసిపేషన్ అండ్ మేనేజ్మెంట్ అండి. ఓకే, సో ఎక్కడైనా సరే నేను WPM అనే వర్డ్ని యూజ్ చేస్తాను. ఈ WPM అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సోషల్ అండ్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్, సామాజిక రాజకీయ పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో కల్చరల్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే వేరియస్ టర్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి, హ్యావ్ కమ్ టు యూజ్ టు డినోట్ ద డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిగ్రీ ఆఫ్ పార్టిసిపేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, జాయింట్ కన్సల్టేషన్లో కానీ, లేబర్ మేనేజ్మెంట్ కార్పొరేషన్లో కానీ, నెక్స్ట్ జాయింట్ డెసిషన్ మేకింగ్లో కానీ, కో డిటర్మినేషన్లో కానీ, వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ ఇండస్ట్రీ అండ్ వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. సో ఇలా డిఫరెంట్ వర్డ్స్ని, టర్మ్స్ని మనం వింటూ ఉంటాం అన్నమాట. సో హియర్ వెరీ ఇంపార్టెంట్, గోసెఫ్స్ ప్రకారము, హియర్ ద పర్సన్ ఎవరు? గోసెఫ్ ప్రకారము మనకి ఈ వర్కర్స్ పార్టిసిపేషన్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ యొక్క ఎఫిషియన్సీని పెంచాలి అనుకుంటే దీనిని ఆ ఎంటర్ప్రైజ్ యొక్క అధినేతలు దీన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇట్ ఎస్టాబ్లిష్ ద హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద parties, and also a device for developing the social education, for promoting solidarity among the workers and tapping the human talent.
సో ఇక్కడ మనకి ఏంటంటే సోషల్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఇలా మనము ఇదంతా ఏంటంటే వర్కర్స్ని మేనేజ్మెంట్ డెసిషన్స్లోని ఇన్వాల్వ్మెంట్ చేస్తే మనకి కలిగే లాభాలు అన్నమాట. అది గోసెఫ్స్ తన వర్డ్స్లో చెప్తున్నారు. ఓకే, సో సోషల్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ పీస్ ఉంటుంది, హార్మోనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీస్ ఉంటుంది, విచ్ లీడ్స్ టు హయ్యర్ ప్రొడక్టివిటీ అండ్ ఆల్సో దే ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది. ఓకే, హ్యుమానిటేరియన్ లెవెల్స్ అండ్ ఆల్సో ఐడియాలజీ ఆఫ్ డెవలపింగ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది బాగుంటుంది. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా మేనేజ్ చేసుకోవడం. అండ్ ప్రమోటింగ్ ద ఇండస్ట్రియల్ డెమోక్రసీ అండ్ WPM ఆల్సో ప్రమోట్స్ ద ఇండస్ట్రియల్ డెమోక్రసీని అది మనకి ప్రమోట్ చేస్తుంది అని చెప్తున్నారు. క్లియర్? యాజ్ పర్ గోసెఫ్స్ ప్రకారం. సో ఈ వర్కర్స్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్ అది సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏంటి ఫాలో అవ్వాలి? ప్రీ రిక్వెస్టెడ్స్ ఏంటి ఫర్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్? వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఏంటి చేయాలి? దే షుడ్ బి ఏ స్ట్రాంగ్ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ యూనియనిజం ఉండాలి. ఓకే, ఒక ట్రేడ్ యూనియన్ తీసుకుంటే అది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, డెమోక్రటిక్గా ఉండాలి. అందులో ఉండే లీడర్ రిప్రజెంటేటివ్ షుడ్ బి స్ట్రాంగ్. ఓకే, దెన్ దెర్ షుడ్ బి ఏ మ్యూచువల్లీ అగ్రీడ్ అండ్ క్లియర్లీ ఫార్మేటెడ్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా అండ్ మ్యూచువల్ అండర్స్టాండ్తో ఫార్మల్ చేసుకోవాలి. దే షుడ్ బి ఫీలింగ్ ఆఫ్ పార్టిసిపేషన్ అట్ ఆల్ ద లెవెల్స్. సో షాప్ లెవెల్ అయితేనేమి, నేషనల్ లెవెల్ అయితేనేమి, ఇంటర్నేషనల్ లెవెల్ అయితేనేమి, ఎంటర్ప్రైజ్ లెవెల్ అయితేనేమి, సో ప్రతి ఒక్క లెవెల్లోనూ కూడా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఆల్సో we have the remaining points here. There should be a effective consultation of workers by the management. Okay, సో కన్సల్టేషన్ అనేది ఉండాలి వర్కర్స్కి మేనేజ్మెంట్కి, అండ్ మేనేజ్మెంట్కి వర్కర్స్కి మధ్యలోని ఫుల్ ఫెయిత్ అనేది ఉండాలి. పార్టిసిపేటివ్ స్ట్రక్చర్లో ఉండాలి. దే షుడ్ బి పార్టిసిపేట్ ఇన్ ద నేచర్, ఫుల్లీ యాక్సెప్ట్గా ఉండాలి. పార్టీస్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ సపోర్ట్ ఉండాలి. శాసనబద్ధ పరంగా చట్టబద్ధంగా కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది ఇవ్వగలగాలి. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మేక్ ఎ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ మనకి. సో వాట్ ఆర్ ద మెయిన్ కాంట్రిబ్యూషన్ అనేది? ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. దీస్ టూ మేక్ ద సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ద పర్పస్ ఆఫ్ దిస్ వర్కింగ్ కండిషన్. అండ్ ఆల్సో ఫార్మేషన్ ఆఫ్ పార్టిసిపేషన్, ఏరియాస్ ఆఫ్ పార్టిసిపేషన్, గైడ్ లైన్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెసిషన్స్ షుడ్ బి స్పెసిఫిక్ అండ్ దేర్ షుడ్ బి అ ప్రాంప్ట్ ఫాలో అప్ యాక్షన్ అండ్ ఫీడ్బ్యాక్. ఓకే, సో 8th పాయింట్ ఈజ్ హియర్ ఇంపార్టెంట్. ఏంటంటే ఖచ్చితంగా మనం గైడ్లైన్స్ ఉంటాయి కదండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏవైతే నార్మ్స్ ఉన్నాయో ఆ నార్మ్స్ కానీ ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా డెసిషన్గా ఒక కొత్త నీట్ ఫార్మేట్లో మనం సబ్మిట్ చేయాలి. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెసిషన్స్ షుడ్ బి స్పెసిఫిక్, అవి స్పెసిఫిక్గా ఉండాలి అండ్ ప్రాంప్ట్గా ఉండాలి అండ్ దెన్ అవి సబ్మిట్ కరెక్ట్గా చేయాలి. సో ఇలా మనం ఏంటంటే కనుక వర్కర్స్ని పార్టిసిపేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఎఫెక్టివ్గా ఉంచడానికి ఇలా 8 కారణాలు అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత డెఫినేషన్. సో ఎప్పుడైనా సరే మనకి డెఫినేషన్ ఏదైనా ILO ప్రకారం ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం. లెట్ us see this here. The concept of WPM is a broad and complex one and it is a broad and complex one. Depending on the socio-political environment, cultural conditions, the scope and the participation అనేది చేంజ్ అవుతుంది అని చెప్పాను. ఇంతకు ముందే ఈ పాయింట్ నేను డిస్కస్ చేశాను. ఓకేనా? దెన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ స్టడీస్ ఏమని చెప్పారంటే IILS ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ స్టడీస్, ఇట్ ఈస్ అ పార్టిసిపేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ద ఎక్కడి నుంచి మనకు వస్తుంది? ప్రాక్టీసెస్ విచ్ ఇంక్రీజ్ ద స్కోప్ ఫర్ ఎంప్లాయీస్ షేర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ అట్ డిఫరెంట్ టైర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషనల్ హైరార్కీ. అదే ILO ప్రకారం అయితే డెఫినేషన్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లేబర్ స్టడీస్ ప్రకారం డెఫినేషన్ ఏంటి? సో మొత్తానికి మేనేజ్మెంట్ యొక్క డెసిషన్స్లో ఎవరి పార్టిసిపేషన్ ఉండాలి? వర్కర్ పార్టిసిపేషన్ ఉండాలి. సో IILS ప్రకారం ఏంటంటే ఆర్గనైజేషనల్ హైరార్కీ, ప్రతి ఒక్క టైర్ డిఫరెంట్ టైర్స్ దగ్గర డిఫరెంట్గా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండాలి, ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సో యాజ్ పర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం వర్కర్స్ పార్టిసిపేషన్ మే బ్రాడ్లీ బి టేకెన్ టు కవర్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ వర్కర్స్ and their representatives with the decision making process. సో ఇక్కడ వాళ్ళు ఏంటి? ఎక్స్చేంజ్ దేర్ వ్యూస్, ఎక్స్చేంజ్ దేర్ ఐడియాస్ అండ్ కన్సల్ట్ అవుతారు అండ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఒకరికి నచ్చపోతే నెగోషియేషన్స్ అనేవి జరుగుతాయి. అంతా కూడా ఎలా ఉంటుందంటే కనుక ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వర్కర్స్కి తెలియకుండా ఏది జరగకూడదు, అన్నీ కూడాను వర్కర్స్ ప్రెజెన్స్లోనే జరుగుతుంది. సో ఇది మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారము డెఫినేషన్ అనమాట. See here,
వాట్ ఆర్ ద మెయిన్ ఇంప్లికేషన్స్ ఇక్కడ వర్కర్స్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్ యాజ్ పర్ ILO ప్రకారము వర్కర్స్ హ్యావ్ ఎ ఐడియా విచ్ కెన్ బి యూస్ఫుల్. ఓకే, వర్కర్స్కి ఐడియాస్ ఉంటాయి, వాళ్ళ యొక్క ఓన్ వ్యూస్ ఉంటాయి, అవి విచ్ షుడ్ బి యూస్ఫుల్గా ఉండాలి. ఓకే, అండ్ మే వర్క్ మోర్ ఇంటెలిజెంట్లీ ఇఫ్ దే ఆర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద రీజన్స్ ఫర్ దెన్ ఇంటెన్షన్ ఆఫ్ డెసిషన్స్ దట్ ఆర్ టేకెన్ ఇన్ పార్టిసిపేటివ్ అట్మాస్ఫియర్. సేమ్ థింగ్, వాళ్ళంతా కూడా ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైతే ఐడియాస్ని షేర్ చేస్తారో దే షుడ్ బి ఇన్ఫార్మ్ అబౌట్ ద రీజన్. ఓకే, అది ఇన్ఫార్మ్ చేయాలి అండ్ ఆ డెసిషన్ మేకింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ అవ్వాలి. నెగోషియేషన్స్ అంటే నెగోషియేషన్స్ చూసుకుంటారు అండ్ దే విల్ టేక్ ద పార్టిసిపేషన్ అట్మాస్ఫియర్. Now see what are the objectives of the worker participation management. So there are some ethical objectives ఉన్నాయి, socio political objectives ఉన్నాయి, economic objectives అని మనకి 3 types ఉన్నాయండి. It would be more appropriate classify that management in the following broad categories. One is ethical or moral objectives and second one socio political objectives and third one వచ్చేసి economic objectives. సో ఎథికల్ వేగా చూసుకుంటే ఎథిక్స్ అంటే ఏంటంటే నైతిక విలువలు, మోరల్ నైతికమైనవి. సో ఇక్కడ నైతికంగా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళ ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, టు ప్రమోట్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్సెప్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ డిగ్నిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో యాజ్ పర్ ఎవరి ప్రకారం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ UDHR యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ 1948 ఏమని చెప్పారంటే దే డిక్లేర్డ్ దట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ అండ్ రైట్స్. ఓకేనా, అందరూ ఏవో సంఖ్యలు వేసుకొని పుట్టారు, అందరూ కూడా ఎలా పుడతారు, దే ఆర్ ఫ్రీ and equal in dignity and rights. So they are endowed with reason, conscience and should act towards one another in spirit of brotherhood. So సోదర భావంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని మెలగాలి అని చెప్పేసి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది చెప్పిందండి. ఓకే, ఫర్దర్గా ఏమైనా ఉంటే మెంబర్ ఆఫ్ సొసైటీ కానీ లేకపోతే ఎకనామిక్ పరంగా, సోషల్ పరంగా, కల్చరల్ రైట్స్ అవన్నీ కూడా ఇండిస్పెన్సిబుల్ ఫర్ హిస్ డిగ్నిటీ అండ్ ఫ్రీ డెవలప్మెంట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. సో యాజ్ పర్ ఎథికల్ అండ్ మోరల్ ఆబ్జెక్టివ్ ప్రకారము ఇక్కడ ఏంటి ఉంటుంది, మెయిన్ థింగ్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, దే ప్రమోట్ ద ఇండివిజువల్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ సోషియో అండ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇక్కడ ఒకటే లైన్ ఇంపార్టెంట్, టు ప్రమోట్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ ఎథికల్ అండ్ ఆబ్జెక్టివ్స్. అండ్ నెక్స్ట్ వన్ సోషియో పొలిటికల్ ఆబ్జెక్టివ్, సామాజిక రాజకీయ పరంగా పరిస్థితులు ఏమిటి అంటే, సో ఏంటి మనకి సోషల్ అండ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే మనకి డెమోక్రసీ ఇన్ ఎకనామిక్ లైఫ్ని తెలుసుకోండి. సో వీ హ్యావ్ ఎ డెమోక్రసీ అంటే ఎకనామిక్ డెమోక్రసీ ఉంటుంది, పొలిటికల్ డెమోక్రసీ అనేది ఉంటుంది. ఓకే, ఆర్థిక ప్రజాస్వామ్యము, అదేవిధంగా రాజకీయ ప్రజాస్వామ్యము. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ పాయింట్, ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఈజ్ ఎ యాబ్సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఎకనామిక్ లైఫ్, సో మీకు మీ యొక్క ఆర్థిక పరిస్థితుల మీద మీకు ప్రజాస్వామ్యం లేదు అంటే మీకు ఎలాంటి హక్కు లేదు, దెన్ ఏమవుతుంది, వాట్ విల్ బి ద సిచ్యువేషన్, మీరు అంతా పని చేస్తున్నారు బట్ మీకు అడిగే రైట్ లేదు, నాకు ఇంత శాలరీ కావాలని అడిగే రైట్ లేదు. సో వాట్ విల్ బి హ్యాపెన్, అక్కడ మీరు క్రిటిసైజ్ అవుతున్నట్టే కదా, క్రిటిసైజ్ అని కాదు, అక్కడ మీ యొక్క ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్నట్టే కదా, మీకు నష్టం కలుగుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే పొలిటికల్ డెమోక్రసీ అనేది సీజ్ చేస్తుంది టు హ్యావ్ సచ్ సిగ్నిఫికెన్స్ వెన్ ఇట్ ఈస్ ద అబ్సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఎకనామిక్ లైఫ్. అది మనకి ఎప్పుడు వచ్చిందంటే ఈ ప్రోగ్రామ్ అనేది స్వదేశీ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ 1971లో ఈ ప్రోగ్రామ్ని అడాప్ట్ చేసుకున్నారు, సోషియో పొలిటికల్ ఆబ్జెక్టివ్ని. స్వదేశీ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ 1971లో జరిగింది. అప్పుడు ఇండస్ట్రియల్ డెమోక్రసీ ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకున్నారు. ఇండస్ట్రియల్ డెమోక్రసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇండస్ట్రియల్ డెమోక్రసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లేబర్ మూమెంట్ మనకు ఎలాగో స్టార్ట్ అయింది. లేబర్ మూమెంట్లోని ప్రతి ఒక్క వర్కర్కి కూడాను ఇండిపెండెంట్గా ఎకనామిక్ డెమోక్రసీ ఉండాలి, పొలిటికల్ డెమోక్రసీ ఉండాలి, సోషల్ డెమోక్రసీ అనేది ఉండాలి త్రూ అవుట్ ద సొసైటీ. ఓకే, లైఫ్ ఎట్ ద వర్క్ ప్లేసా, లైఫ్ అవే ఫ్రమ్ ద వర్క్ ప్లేసా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, అప్పటిదాకా లైఫ్ అవే ఫ్రమ్ ద వర్క్ ప్లేస్, బట్ వీ హ్యావ్ లైఫ్ ఎట్ ద వర్క్ ప్లేస్ నౌ.
రైట్. ఇండస్ట్రియల్ డెమోక్రసీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎఫర్ట్ మేడ్ బై ద లేబర్ మూవ్మెంట్. సో లేబర్ మూవ్మెంట్లో మనకి ఇండస్ట్రియల్ డెమోక్రసీ అనేది ఒక భాగంగా స్టార్ట్ అయింది. దేనికోసం అంటే కనుక డెమోక్రసీ అన్న వర్డ్ని, అంటే అది ఎకనామికల్ డెమోక్రసీ కావచ్చు, పొలిటికల్ డెమోక్రసీ కావచ్చు, సోషల్ డెమోక్రసీ కావచ్చు, అది మనకి సొసైటీ త్రూ అవుట్ ద మనకి స్ప్రెడ్ అవ్వాలి. హియర్ లైఫ్ అవే ఫ్రమ్ ద వర్క్ ప్లేస్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ వన్ వే అండ్ ఆల్సో లైఫ్ ఎట్ ద వర్క్ ప్లేస్ ఈజ్ అనదర్ వే డెవలప్డ్. క్లియర్ అండి. సో మనకి మీకు ఇంతకు ముందు క్లాస్ చెప్పాను, సెకండ్ 5-year ప్లాన్, సెకండ్ 5-year ప్లాను, ఫోర్త్ 5-year ప్లాను బోత్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాయి. సో హియర్ డైరెక్టెడ్ టు ద ఎస్టాబ్లిష్, సెకండ్ 5-year ప్లాన్ డైరెక్ట్స్ టు ఎస్టాబ్లిష్ ఆఫ్ సోషలిస్ట్ సొసైటీని ఏర్పాటు చేయాలి. అంటే ఇక్కడ సోషలిస్ట్ సొసైటీని ఏర్పాటు చేయడం అంటే క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కాదు, వర్కర్కి క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కాదు. వర్కర్ చేస్తున్న యొక్క పనిని మీరు గుర్తించండి. జస్ట్ విల్లింగ్ టు రికగ్నైజ్ సచ్ సర్వీసెస్ వాట్ దే గివ్. ఓకే, దట్ ఈజ్ సోషలిస్ట్ సొసైటీ యాజ్ పర్ సెకండ్ 5-year ప్లాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. సెకండ్ 5-year ప్లాన్ ప్రకారము ఏంటి ఎస్టాబ్లిష్ అయింది, ఏంటి ఎస్టాబ్లిష్ చేయమన్నారు, సోషలిస్ట్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయమన్నారు. సో ఇక్కడ నాట్ ఓన్లీ ద క్యాష్ ఇన్సెంటివ్స్ అండి టు ద వర్కర్స్, బట్ ఆల్సో ఐడియా ఆఫ్ సర్వింగ్. ఓకే, వాళ్ళ యొక్క సర్వీసెస్ని గుర్తించండి అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎకనామిక్ ఆబ్జెక్ట్. సో లైక్ వైజ్ హియర్ మనకి ఎథికల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, పొలిటికల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నౌ ఎకనామిక్ ఆబ్జెక్ట్స్. ఎకనామిక్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద వర్కర్స్. హౌ ఇట్ విల్ బీ, ఒకవేళ కనుక మీరు ఎక్కువ శాలరీ ఇచ్చారనుకోండి, లేకపోతే వచ్చినటువంటి ప్రాఫిట్స్లో షేర్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. వాళ్ళ యొక్క వర్క్ ఎఫిషియన్సీ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. మీరు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే వాళ్ళు మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారు. సో ఇక్కడ ఎకనామిక్ ఆబ్జెక్టివ్ రిలేటివ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద వర్కర్స్ విత్ ద డెసిషన్ టేకింగ్ హియర్. సో హియర్ మనకి ఏంటి, దే కెన్ ఇంప్రూవ్ ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద అవుట్పుట్ అండ్ ద యూటిలైజేషన్ ఆఫ్ ద లేబర్. రా మెటీరియల్ యూటిలైజేషన్ బాగుంటుంది, ఎక్విప్మెంట్ యూటిలైజేషన్ బాగుంటుంది, అండ్ ఇంట్రడక్షన్ ద న్యూ టెక్నిక్స్ అనేవి వస్తాయి మనకి. ఇదంతా ఇప్పుడు ఎకనామిక్ పర్స్పెక్టివ్లో వాళ్ళకి అన్ని విధాల టైం సరికి వెళితే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ చెప్తూ స్ట్రెచ్ చేస్తానంటే, ఎప్పుడైనా సరే వర్కర్ని మనం సాటిస్ఫై, మన దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ని మనం సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద బెనిఫిట్స్ అండి. ఆటోమేటిక్గా మన బెనిఫిట్స్ మనకు అనేవి వస్తాయి. క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది. ఎందుకంటే వర్కర్ సాటిస్ఫై అయితే అక్కడ మన కంపెనీని దాటి మరో కంపెనీకి వెళ్ళరు, అండ్ ఆల్సో మన కంపెనీ కోసం బాగా పనిచేస్తారు. అది సో ఒక న్యూ టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటారు. ఇదంతా మనకి ఎక్కడ పాసిబుల్ ఉంటుంది, ఎకనామిక్ ఆబ్జెక్ట్స్ దగ్గర ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ ఆల్సో హోప్ టు రెడ్యూస్ ద ఏరియాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ లేబర్ అండి. ఇట్ విల్ ఇంప్రూవ్ ద లేబర్ రిలేషన్స్. ఓకే, వర్కర్కి ఉండు మేనేజ్మెంట్కి మధ్యలోని ఏమైనా ఏమంటారు గొడవలు ఏమైనా వస్తే కనుక, కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా వస్తే అది ఈజీగా రెడ్యూస్ అవుతుంది మనకి ఎకనామిక్ ఆబ్జెక్ట్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే మనకి వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్లోని హిస్టారికల్ డెవలప్మెంట్స్. చారిత్రాత్మకంగా దాని యొక్క హిస్టరీ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఫస్ట్ మిల్స్ కమిటీ తీసుకుంటే informal joint consultation can be traced back to the second decade of the 20th century. So 20th century second decade loni ante around 1900s to 1999 వరకు మనం 20th century అంటాం. నౌ వీఆర్ ఇన్ 21st century. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ డెకేడ్లో అంటే 1950s తర్వాత మనము జాయింట్ కన్సల్టేషన్ అన్న వర్డ్ని చూడొచ్చు అనమాట. ఇది ఎక్కువగా ఇన్ ద కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో. సో 1950స్కి వచ్చినంతే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చాలా ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అయ్యాయి ఇండియాలోని. సో వర్కర్స్ పార్టిసిపేషన్ కాన్సెప్ట్ అనేది కూడా మనకి ఎగ్జిస్టింగ్ వచ్చింది. సో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనం జాయింట్ కన్సల్టేషన్ అన్న వర్డ్ని చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఎంప్లాయర్స్ ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టేటెడ్ దట్ ఏం చెప్పాయి అని అంటే, ఇక్కడ మనకి ది స్టేటెడ్ జాయింట్ కన్సల్టేషన్ విత్ ద వర్కర్స్. సో ఇక్కడ మనకి ఎంప్లాయర్స్కి వర్కర్స్కి మధ్యలోని జాయింట్ మిల్స్ కమిటీ అనేది ఏర్పాటైంది. సో ఈ మిల్స్ కమిటీ సీన్ వేరండి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలోని. సో హియర్ బై ఎస్టాబ్లిషింగ్ ద మిల్స్ కమిటీస్ వేర్ బై మియర్లీ టు అసర్టైనింగ్ ద రిప్రజెంటింగ్ ద గ్రీవియన్సెస్ ఆఫ్ ద వర్కర్స్. సో వర్కర్స్కి ఏమైతే అవసరాలు ఇవి కావాలి అని చెప్పేసి రిప్రజెంటేటివ్ ఎవరు చేసేవాళ్ళు,
మిల్స్ కమిటీ ద్వారా చేద్దాము అని చెప్పేసి మిల్స్ కమిటీ అనేది మనకి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయర్స్ ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఏం చెప్పారంటే జాయింట్ కన్సల్టేషన్ అనేది ఏర్పాటు చేద్దాము. ఈ జాయింట్ కన్సల్టేషన్ విత్ ద వర్కర్స్ అంటే వర్కర్స్తోని కన్సల్ట్ అవ్వాలి అన్నది కాన్సెప్ట్ ఇక్కడ. దట్ ఈస్ జాయింట్ కన్సల్టేషన్. అది ఎలా కన్సల్ట్ అవుతాము? బై ఎస్టాబ్లిషింగ్ ద మిల్స్ కమిటీస్ని పెడదాము. సో దట్ మనకి వర్కర్స్కి కావాల్సిన గ్రీవియన్సెస్ అనేవి తెలుస్తాయి అని అనుకున్నారు ఇక్కడ. బట్ మేనేజ్మెంట్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద కమిటీస్. మేనేజ్మెంట్ కమిటీస్ని యాక్సెప్ట్ చేయలేదు యాజ్ ఏ స్పోక్స్మన్గా. సో ఇక్కడ వర్కర్స్ తరపున ఎవరు మాట్లాడుతున్నారు? మిల్స్ కమిటీ మాట్లాడుతుంది కదా. యాజ్ పర్ దీని తరపున ఇది ఏర్పాటు అయింది. సో ఇక్కడ మిల్స్ కమిటీ అనేది వర్కర్ తరపున మాట్లాడుతుంది. అయితే దానికి మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసిందా అంటే యాక్సెప్ట్ చేయలేదు. మేనేజ్మెంట్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద కమిటీస్ యాజ్ ఏ స్పోక్స్మెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎమర్జింగ్ ద ట్రేడ్ యూనియన్స్. సో ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద విచ్ దే ప్రిఫర్ టు ఇగ్నోర్. సో దాన్ని ఇగ్నోర్ చేశారనమాట. సో దానికప్పుడు మనకి ట్రేడ్ యూనియన్స్ ఎగ్జిస్టెన్స్ కూడా జరిగింది. సో మిల్స్ కమిటీని ఏం చేశారు? ఇగ్నోర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద థింగ్ హ్యాపెండ్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ వన్, రాయల్ కమిషన్ ఆన్ లేబర్ అండ్ వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్ 1920. సో ఇక్కడ ఏంటంటే మనకి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఓఐ ఎప్పుడు 1920లోని జాయింట్ కమిటీస్ని, నాట్ జాయింట్ కన్సల్టేషన్స్, జాయింట్ కమిటీస్, సి ఫర్ కమిటీ, జాయింట్ కమిటీస్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ? ప్రింటింగ్ ప్రెస్లోని అండ్ రైల్వేస్లోని. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే 1920లోని జాయింట్ కమిటీస్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ? రైల్వేస్లోని అండ్ ప్రింటింగ్ ప్రెస్లోని. అదే సేమ్ పీరియడ్లోని సచ్ కమిటీస్ వర్ ఫార్మ్డ్ ఇన్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ జంషెడ్పూర్. సో టిస్కో మనకు తెలుసు కదా, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ మనకి ఎప్పుడు 1920లో ఏర్పాటైంది. సో ఇది మనకి 1920లోని జాయింట్ కమిటీస్ అక్కడ కూడా ఏర్పడ్డాయి అని చెప్తున్నారు యాజ్ పర్ రాయల్ కమిషన్ ఆన్ లేబర్. అదేవిధంగా మహాత్మా గాంధీ గారి తరపున చూసుకుంటే మనకి మహాత్మా గాంధీ తరపున అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్స్ ఉంది కదా, అహ్మదాబాద్లోని టెక్స్టైల్ మిల్స్ ఇండస్ట్రీలోని వర్కర్స్ ఎంప్లాయీస్ కూడాను 1920లో ఒక అగ్రీ చేసుకున్నారు. ఏంటి అగ్రిమెంటు? మేము మ్యూచువల్ డిస్కషన్స్ చేసుకుంటాము, ఒకరికొకరు కన్సల్టేషన్ చేసుకుంటాము అని 1920లో మహాత్మా గాంధీ గారి తరపున. ఓకేనా? సో ఇక్కడ మహాత్మా గాంధీ గారి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. టెక్స్టైల్ మిల్స్ ఇన్ అహ్మదాబాద్లో వర్కర్స్ ఎంప్లాయర్స్ ఇద్దరు కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఏంటో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మ్యూచువల్ డిస్కషన్స్ ఉంటాయి, కన్సల్టేషన్ చేసుకుంటాము, అంటే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి ఒకరికొకరు కన్సల్ట్ అయ్యి డెసిషన్ తీసుకుంటాము అని. అండ్ ఏవైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే వీ కెన్ రిజాల్వ్ దోస్ కాన్ఫ్లిక్ట్స్ త్రూ ఆర్బిట్రేషన్. ఓకే, సో దే కెన్ బి రిజాల్వ్డ్ బై ద ఆర్బిట్రేషన్ అని చెప్పేసి అనుకున్నారు. సో ఇక్కడ పెర్మినెంట్ ఆర్బిట్రేషన్ బోర్డ్ అనేది కన్సిస్టింగ్ ఆఫ్ నామినీస్, పెర్మినెంట్ ఆర్బిట్రేషన్ బోర్డ్ పిఏబి, పెర్మనెంట్ ఆర్బిట్రేషన్ బోర్డ్ అనేది ఏర్పడింది. దీనిలో మనకి వర్కర్స్ నుంచి నామినీస్ ఉంటారు, అదేవిధంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి కూడా నామినీస్ ఉంటారనమాట. సో ఇక్కడ మనది మెయిన్ థింగ్ ఏం చెప్పుకోవాలనుకుంటే అహ్మదాబాద్ అగ్రిమెంట్ అనేది ఏదైతే ఉందో ఈ వర్కర్స్ గ్రీవెన్స్ కోసం ఏర్పాటైనది అహ్మదాబాద్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ ఎ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జాయింట్ కన్సల్టేషన్స్ అండి. ఓకే, సో దిస్ వన్ ఈస్ సమ్ వాట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మహాత్మా గాంధీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి. అది కూడా ఇక్కడ అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్స్లోని 1920లో, వెరీ ఇంపార్టెంట్. దెన్ రాయల్ కమిషన్ ఆన్ లేబర్ ఓపెన్ దట్ ఏంటి సిస్టమ్స్ ఈజ్ అడ్మైరబుల్ ఇన్ ద ఇంటెన్షన్ అండ్ హ్యాస్ ఎ సబ్స్టాన్షియల్ మెజర్స్ ఆఫ్ ద సక్సెస్. సో రాయల్ కమిషన్ ఏంటి అనుకుందంటే లేబర్ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం, మెజర్స్ కోసం ఏంటి డిఫరెంట్ మెజర్స్ని తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. సో ఫ్రమ్ 1922 నుంచి జాయింట్ కమిటీస్ ఆఫ్ ద వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్ వర్ ఫార్మ్డ్ ఇన్ బెంగాల్, మద్రాస్ అండ్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. 1922 తర్వాత జాయింట్ కమిటీస్ అనేవి ఏర్పాటు అవ్వడం జరిగింది. దేని గురించి? వర్కర్స్ గ్రీవియన్సెస్ కోసం అండ్ కరెక్ట్గా మెజర్స్ తీసుకోవడం కోసం, ఫర్ సక్సెస్ కోసం. ఓకే, సో యాజ్ పర్ విచ్ కమిషన్? రాయల్ కమిషన్ ఆన్ లేబర్. రాయల్ కమిషన్ అండ్ లేబర్ ప్రకారము మనకి 1922 తర్వాత జాయింట్ కమిటీస్ అనేవి ఏర్పాటు అయ్యాయి. జాయింట్ కమిటీస్ ఆఫ్ వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్ అండి. ఎక్కడెక్కడ ఫామ్ అయ్యాయి? మనకి బెంగాల్లోని, మద్రాస్లోని అండ్ ఆల్సో అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో అందులో మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ, జాయింట్ కమిటీ ఇది. వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ ఇన్ బంకింగమ్ అండ్ కర్ణాటిక్ మిల్స్, మద్రాస్, నౌ ఇట్ ఈస్ ఇన్ చెన్నై. ఓకే, వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ అండి, వెరీ ఇంపార్టెంట్, వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ. సో
ఈ కమిటీస్ ఏవైతే ఏర్పాటయ్యాయో జాయింట్ కమిటీస్ మనకి యాజ్ పర్ రాయల్ కమిషన్ ఆదేశాల మేరకు వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక టు ప్రొవైడ్ ద సెక్యూరింగ్ ద క్లోజ్ కాంటాక్ట్ విత్ ద వర్కర్స్. ఓకేనా, హియర్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు ద వర్కర్స్. ఎలా? బై డిస్కషన్స్ ద్వారా ఆన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు దేర్ వర్క్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ దేర్ వర్కర్స్ అండ్ ప్రూవ్డ్ యూస్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ ద సౌండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ వర్కర్ అండి. సో ఇక్కడ ఈ పాయింట్ అర్థమైంది కదండి. వర్కర్కి అండ్ ఎంప్లాయీకి మధ్యలో రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయడం కోసము, అలాగే వర్కర్ యొక్క వెల్ఫేర్ విషయం అయితేనేమి వాళ్ళ యొక్క వర్కింగ్ కండిషన్స్ గురించి కానీ డిస్కషన్ చేసుకునే అవకాశము సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కమిటీస్. ఓకే, సో రాయల్ కమిషన్ అండ్ లేబర్ అయితే ఉందో ఏంటి రికమెండ్ చేసిందంటే వర్క్ కమిటీస్ని ఫార్మేషన్ చేయండి, వర్క్ కమిటీస్ని మీరు పెట్టండి అని చెప్పేసి రాయల్ కమిషన్ అనేది రికమెండేషన్స్ చేసింది. బట్ హియర్ past errors avoid the committee along with the works committee తో పాటు the commission also stressed that setting up of the joint machinery. okay, joint committees మీరు వర్క్ కమిటీస్ WC means వర్క్ కమిటీతో బదులు మీరు జాయింట్ మిషనరీస్ని కూడా పెట్టండి ఫర్ ఇంటర్నల్ సెటిల్మెంట్స్ కోసం. ఏమైనా విత్ ఇన్ ద ఇండస్ట్రీలో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే వాటిని అక్కడికక్కడే సాల్వ్ చేయడం కోసం జాయింట్ మిషనరీస్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి రాయల్ కమిషన్ చెప్పింది, రికమెండేషన్స్ చేసింది. రైట్, సో internal settlements of the disputes on the pattern of informal conjugative machineries in Ahmedabad textile industry. So these recommendations of the commission have had no impact on the system. So elanti impact aina unda andi? There is no impact. So ikkada manaki royal commission enti pettamani cheppindi, ఒకటి వర్కింగ్ కమిటీస్ని ఏర్పాటు చేయమంది, అలాగే జాయింట్ మిషనరీస్ని ఏర్పాటు చేయమని చెప్పింది. సో ఈ రికమెండేషన్స్ అనేవి ఇంపాక్ట్ ఉందా అంటే దెర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ జాయింట్ కన్సల్టేషన్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ద డిస్ప్యూట్స్. సో జాయింట్ కన్సల్టేషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ కానీ ఇంపాక్ట్ కానీ లేదు బికాస్ ఆఫ్ ఎకనామిక్ డిప్రెషన్. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఎకనామిక్ డిప్రెషన్ ఇన్ ద 1930s చాలా ఆర్థికంగా బాగా డిప్రెషన్లో ఉన్నాం అప్పుడు. సో విచ్ లెడ్ టు ది డిటోరియేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్స్ బికాస్ ఆఫ్ వేజ్ కట్స్ జరిగాయి, రేషనలైజేషన్ జరిగింది, ఎమర్జెన్స్ ఆఫ్ మిలిటెంట్ ట్రేడ్ యూనియనిజం అండర్ కమ్యూనిస్ట్ లీడర్షిప్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మనం 1930లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. దెన్ ఆల్సో అవుట్ బ్రేక్ ఆఫ్ ద వరల్డ్ వార్ II, ద గవర్నమెంట్ అండర్ ద డిఫెన్స్ ఇండియన్ rules prohibited the strikes and lockouts and required the compulsory reference of the disputes to the conciliation or arbitration. So our time lo outbreak of World War II also there. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? ఇండియన్ రూల్స్ని స్ట్రైక్స్ని లాకౌట్స్ని ప్రొహిబిట్ చేసింది. సో వర్కర్స్ అప్పుడు వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ కోసం ఎలాంటి స్ట్రైక్స్ లాకౌట్స్ చేయలేరు. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళ యొక్క సింపుల్ థింగ్ కన్సలేషన్ అండ్ ఆర్బిట్రేషన్తోగా వాళ్ళ యొక్క డిస్ప్యూట్స్ని సెటిల్ డౌన్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే రాయల్ కమిషన్ ఏంటి చేసింది, ఏంటి చేయలేదు, రాయల్ కమిషన్ ఆన్ లేబర్. ఓకే, సో డెవలప్మెంట్స్ డ్యూరింగ్ 1930s ఇది మన పొజిషన్. 1930s మనకి ఎలా ఉంది అంటే హ్యూజ్ ఎకనామిక్ క్రైసిస్, ఎకనామిక్ డిప్రెషన్ అయితే ఉంది. సో జాయింట్ కన్సల్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయలేదు, ఎలాంటి ఇంపాక్ట్ లేదు. సో 1940s, వాట్ అబౌట్ 1940s? వాట్ ఈస్ ద డెవలప్మెంట్ డ్యూరింగ్ 1940s అన్నది చూద్దాం ఇప్పుడు. ఓకే, దెన్ విత్ ఆల్ దీస్ సెట్ బ్యాక్స్ తీసుకుంటే మనం జాయింట్ కన్సల్టేషన్స్ డిడ్ నాట్ ఎంటర్లీ డై అవుట్. ఓకే, జాయింట్ కన్సల్టేషన్ కంప్లీట్గా అంతరించిపోలేదు, బట్ హెడ్ టు బ్యాక్గ్రౌండ్ ఎట్ ద ప్లాంట్ లెవెల్. సో ప్లాంట్ లెవెల్లో మనకి జాయింట్ కన్సల్టేషన్స్ అయితే ఉన్నాయి. సో వార్ టైమ్ డెవలప్మెంట్స్ ఏంటి? లెట్ ద లేబర్ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ టు కమ్ క్లోజర్. Around the same time మనకి Indian Labour Conference was held to promote the closer ties between the two parties. What are the two parties? Employee and employer. Indian Labour Conference in August 1942. సో ఆగస్ట్లోని 1942లోని మనకి ఆగస్ట్లోని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది, ILC. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లోని ఏంటంటే ఈ రెండు పార్టీస్కి మధ్యలోని అంటే ఎవరికి ఎంప్లాయీకి మధ్యలో క్లోజ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం ట్రై చేస్తారన్నమాట. క్లోజర్ టైస్ బిట్వీన్ ద పార్టీస్ ఇన్ దిస్ వన్ లేబర్ కాన్ఫరెన్స్, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఇన్ August 1942. సో హియర్ ద pattern of the International Labour Organization and was advisory in nature. So the next one అండి 1940s లో డెవలప్మెంట్ అండ్ డ్యూరింగ్ ఇలా అయిపోయింది. తర్వాత నేషనల్ ప్లానింగ్ కమిటీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఏంటి? నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ లైక్ ఇంజనీరింగ్ కానీ హెవీ ఎక్స్ప్లోర్స్ అన్నీ కూడా నేషనలైజేషన్ చేయండి. నేషనలైజేషన్ అంటే ఏంటండి? ఓకే, అన్నీ ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా గవర్నమెంట్ అండర్లోకి వస్తాయి అనమాట. నాట్ ప్రైవేట్ ఓన్డ్ కంపెనీస్, గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ అవుతాయి. సో ఏంటి నేషనల్ ప్లానింగ్ కమిటీ రికమెండ్ చేసింది అంటే, దిస్ కమిటీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏంటి రికమెండ్ చేసింది, నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో లైక్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కానీ, హెవీ ఎక్స్ప్లోజివ్స్ కానీ, రెండు కూడాను ఏం చేయాలి, నేషనలైజేషన్ చేయాలి. ఓకేనా, అన్నిటినీ జాతీయకరణము అంటే ఏంటి, ప్రైవేట్ ఓన్డ్ కంపెనీస్ కాదు, పబ్లిక్ ఓన్డ్ కంపెనీస్గా మార్చేయాలి. ఆల్సో కమిటీస్ హ్యాడ్ సజెస్ట్ దట్ బోత్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ యొక్క ఇంట్రెస్ట్ మేరకు అండ్ కమ్యూనిటీ ఇంట్రెస్ట్ మేరకు కమిటీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. బికాస్ డిజైరబుల్ టు ద అసోసియేట్ వర్కర్స్ ప్రోగ్రెసివ్లీ విత్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకి నేషనల్ ప్లానింగ్ కమిటీ ఇంపార్టెంట్. నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే, నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ చేయండి. అండ్ ఆల్సో ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ ఉండి కమ్యూనిటీకి ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఎస్టాబ్లిష్ ద కమిటీస్ అని చెప్పింది, రికమెండేషన్ చెప్పింది. నెక్స్ట్, వాట్ అబౌట్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్, IFL, Indian Federation of Labor also recommended that policy of nationalization. ఓకే, సో పాలసీ ఆఫ్ నేషనలైజేషన్ని ఎవరు రికమెండ్ చేశారు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ కూడాను మనకి సపోర్ట్ చేసింది. సో హియర్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆల్సో రైజ్డ్ ద సిమిలర్ డిమాండ్స్ ఓన్లీ. AITUC ఎప్పుడు మనకి 1919లోనా 1920లోనా, ఓకే, కామెంట్స్ రూపంలో తెలపండి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. సో ఇక్కడ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా అటెంప్టెడ్ టు ఇంట్రడ్యూస్ ద వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. అందులో మనకి ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 అండ్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బైపార్టీ కమిటీస్. ఓకేనా, సో ఇక్కడ మనకి బైపార్టీ కమిటీస్ ఏర్పాటయ్యాయి. ఇందులోని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో కమిటీస్ ఏర్పాటై ఉన్నాయా లేదా, టు సెటిల్ డౌన్ ద conflicts between the worker and employer and also worker participation in the management, right? Another type of scheme that was introduced in the joint consultative machinery, JCM. Okay, JCM means joint consultative machinery in government undertakings facilitate to cooperation between the parties. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ అనేది ఏర్పాటైంది గవర్నమెంట్కి అండ్ ఎంప్లాయీస్కి మధ్యలోని. అండ్ ఆల్సో బోర్డ్ మీటింగ్, బోర్డు మేనేజ్మెంట్లో కూడా గవర్నమెంట్ వర్కర్స్ని ఇన్వాల్వ్మెంట్ అవ్వమని చెప్పిందనమాట. సో దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ టైంలోని. నాట్ దట్ ఆ టైం అని కాదు, 1940స్లో అలాగా. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలాగా అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లోని, ఫ్యాక్టరీస్ యాక్ట్లోని కమిటీస్ ఉన్నాయి అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ టైప్స్ ఆఫ్ పార్టిసిపేషన్. ఈ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది, కో పార్ట్నర్షిపా, పవర్ షేరింగా, వర్కర్ డైరెక్టర్సా. మళ్ళీ ఇక్కడ టైప్స్ ఆఫ్ పార్టిసిపేషన్ మనకి అకార్డింగ్ టు ప్రొఫెసర్ గ్రూవ్లా అలా ఉంటుంది, అకార్డింగ్ టు డేల్ 5 ఫార్మ్స్లో ఉంటుంది పార్టిసిపేషన్. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎలా వస్తుందంటే, అకార్డింగ్ టు గ్రోవర్ పార్టిసిపేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్ కో పార్ట్నర్షిప్, పవర్ షేరింగ్ అండ్ వర్కర్స్ డైరెక్టర్. కో పార్ట్నర్షిప్లో ఎలా ఉంటుంది, ఫర్ అటెండింగ్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ ద క్యాపిటల్ అండ్ లేబర్ ఈక్విటీ షేర్ షుడ్ బి ఇష్యూడ్ టు ద వర్కర్స్ అండ్ టు బికమ్ ఎ మెంబర్ యాజ్ వెల్ as ద ఎంప్లాయర్ ఆఫ్ ద కంపెనీ. అది కో పార్ట్నర్షిప్. సో ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఒక పర్సన్ షేర్ హోల్డర్ పర్సన్, ఒక పర్సన్ లేబర్ పర్సన్. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ ద వర్కర్ అండ్ దిస్ ఈజ్ ద ఎంప్లాయర్. సో ఇక్కడ కంపెనీ ఉంది, కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి, వచ్చిన ప్రాఫిట్స్లోంచి కూడా షేర్ని వర్కర్కి ఇచ్చిన ఎడలా, ఓకేనా, పార్ట్నర్షిప్ బిట్వీన్ ద క్యాపిటల్ అండ్ లేబర్. హియర్ దిస్ ఈజ్ ద క్యాపిటల్ అండ్ హియర్ దిస్ ఈజ్ ద లేబర్. ఓకే, సో ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్యలో పార్ట్నర్షిప్ ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బి ఇష్యూడ్ టు ద వర్కర్స్. ఈక్విటీ షేర్, సో ప్రాఫిట్లో వచ్చినటువంటి షేర్స్లోని కొంత ఈక్విటీని వీళ్ళకి ఇచ్చినట్లయితే, ఈక్విటీ షేర్ ఇచ్చినట్లయితే టు ద వర్కర్స్ అండ్ టు బికమ్ ఎ మెంబర్ యాజ్ వెల్ యాజ్ ఎ ఎంప్లాయర్. ఓకే, సో హియర్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వర్కర్ని ఎంప్లాయర్ ఆఫ్ ద కంపెనీగా పరిగణిస్తున్నాము. వర్కర్ని ఎలా పరిగణిస్తున్నాము, ఎంప్లాయర్ ఆఫ్ ద కంపెనీగా. సో దాన్ని ఏమంటారు, కో పార్ట్నర్షిప్ ఉన్నట్లు. సో దీస్ ఆర్ ఆల్సో పార్టిసిపేటివ్ అని. సో దిస్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ పవర్ షేరింగ్లో ఎలా ఉంటుంది, ఫర్ ఎఫెక్టివ్ కలెక్టివ్ బార్గెనింగ్ అండ్ పార్ట్నర్షిప్కి కార్పొరేట్ డెసిషన్ మేకింగ్ స్టాట్యుటరీ డ్యూటీస్ షుడ్ బి ఇంపోజ్డ్ ఆన్ ద ఎంప్లాయర్స్. ఎవరి మీద మనకి వేస్తారు, 1 minute అండి. ఇక్కడ ఎంప్లాయర్స్ మీద ఏంటుంటుంది మనకి, స్టాట్యుటరీ డ్యూటీస్ ఎవరి మీద వేస్తారు, ఎంప్లాయర్ మీద వేస్తారు. కార్పొరేట్ డెసిషన్ మేకింగ్ ఎవరి మీద ఉంటుంది, ఎంప్లాయర్ మీదే ఉంటుంది. సో
కలెక్టివ్ బార్గెనింగ్ గురించి మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. పార్ట్నర్షిప్ గురించి కూడాను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు జనరల్ యాక్సెప్టెడ్ గ్యాప్లోని, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోని. సో హియర్ కార్పొరేట్ డెసిషన్ మేకింగ్ కానీ స్టాట్యూటరీ డ్యూటీస్ కానీ షుడ్ బి ఇంపోజ్డ్ ఆన్ ద ఎంప్లాయర్స్ టు డిస్క్లోజ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద వర్కర్స్. సో స్టాట్యూటరీ డ్యూటీస్ నార్మల్గా కార్పొరేట్ డెసిషన్స్ అవన్నీ కూడా ఎవరి మీద ఉంటాయి, మనకి ఎంప్లాయర్ మీద ఉంటాయి. సో వీటి యొక్క ఇన్ఫర్మేషన్ని ఎవరికి డిస్క్లోజ్ చేయాలి, వర్కర్స్కి డిస్క్లోజ్ చేసిన ఎడల ఇన్ఫర్మేషన్ షుడ్ బి డిస్క్లోజ్డ్ టు ద వర్కర్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇన్ఫర్మేషన్ పార్టిసిపేషన్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి పాస్ అవుతుంది, వర్కర్స్కి పాస్ అవుతుంది. ఎవరి ద్వారా, ఎంప్లాయర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వర్కర్కి పాస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏమంటారు, ఇన్ఫర్మేషన్ పార్టిసిపేషన్ అంటారు. సో ఇన్ఫర్మేషన్ పార్టిసిపేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పవర్ షేరింగ్. అకార్డింగ్ టు ద గ్రోవర్ మనకి కో పార్ట్నర్షిప్ అండ్ పవర్ షేరింగ్ అండ్ ఆల్సో లాస్ట్ వన్ వర్కర్స్ యాజ్ ఎ డైరెక్టర్స్. సో ఇక్కడ వర్కర్స్ హ్యావ్ ద రైట్ టు చూస్ దేర్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెండ్ దెమ్ టు ద బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్. సో ఇలా కొంతమంది వర్కర్స్ ఉంటారు కదా, ఒక 100 మంది వర్కర్స్లోని ఒక 100 మెంబర్స్ ఉంటే అందులో ఒక పర్సన్ని ఏంటంటే వాళ్ళ తరపున, ఈ 100 మంది తరపున ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ పర్సన్నే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లోకి పంపిస్తారనమాట. ద వర్కర్స్ హ్యావ్ ద రైట్ టు చూస్ దేర్ రిప్రజెంటేటివ్ అమాంగ్ దెమ్ అండ్ దెన్ సెండ్ దెమ్ టు బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ యాజ్ ఏ వర్కర్ డైరెక్టర్గా పంపిస్తారు. సో హియర్ ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎవరు, మనకి WD వర్కర్ డైరెక్టర్గా పంపిస్తారు. సో దిస్ వర్కర్ హ్యావ్ డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఆర్ యాక్సెస్ టు ద కార్పొరేట్ డెసిషన్ మేకింగ్. సో కార్పొరేట్ డెసిషన్ మేకింగ్లో ఈ వర్కర్ డైరెక్టర్, సో ఈ 100 మంది తరపున ఈ పర్సన్ డైరెక్ట్ బోర్డు మీటింగ్లోకి వెళ్తారు. బోర్డు మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత డెసిషన్ మేకింగ్లో ఈ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అని యాజ్ పర్ గ్రోవర్, అకార్డింగ్ టు ప్రొఫెసర్ గ్రోవర్ ప్రకారం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ వర్కర్స్ పార్టిసిపేషన్లోని.